మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2 ఎకరాల రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వండి, ఇస్తారా? డబ్బుంటే అయిపోతుంది అట్లా. అంతా వాళ్ళకి కావాలని కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియదంటే కబ్జా చేసే అవసరం నాకు ఏమాత్రం లేదు. ఎందుకంటే నాకున్న భూమి నాకు సరిపోతుంది. నాకున్న భూమినే వాళ్ళకు ఊరికి 2 ఎకరాలు రిజిస్టర్ చేయించిన. నేను భూమి ఇచ్చిన నేను లాక్కుంటాను కాదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భూ కబ్జాలు అనేటివి రోజు బయటపడుతూనే ఉన్నాయి. కాకపోతే తాజాగా న్యూ కలెక్టరేట్కి అయితే ఒక వ్యక్తి ఎవరైతే మనకి నరసింహ అనే క్యాండిడేట్ తన తల్లిని తీసుకొని ఒక అంబులెన్స్లో వచ్చి ప్రజావాణిలో ఒక దరఖాస్తు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భూ కబ్జా చేశారు అని చెప్పేసి ఎవరైతే నిజామాబాద్కి సంబంధించిన ఒక 2 పేర్లనైతే వాళ్ళు వైరల్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగానే వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక క్యాండిడేట్ అయినటువంటి గడిల రాములు దగ్గరికి అయితే మనం వచ్చినాము. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏం జరిగింది, అసలు ఈ మధ్య కాలంలో ఆ ల్యాండ్ని కబ్జా చేశారు అని చెప్పేసి ఆ వర్గం వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు, ఇది మేము బాగా చెప్తా అన్ని చూసి మేము కొన్నాము అని చెప్పేసి గడిల రాములు గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా క్లారిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా గడిల రాములు గారితో మాట్లాడాల్సిందే. సో ఒకసారి వారితో మాట్లాడడం. సార్, మీరు చెప్పండి, అంటే ఈ మధ్య కాలంలో మీ పేరు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఏదైతే ఒక కబ్జా చేశారు, గుడి ప్రాపర్టీని కబ్జా చేశారు అనేది వాళ్ళు కొంతమంది ఆరోపిస్తున్నారా లేకపోతే ఇది నిజమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ వాళ్ళకు నమస్కారం. మీరు రావడం చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే వాస్తవం ఏదో మీకు తెలియాల. నేను దీన్ని రీసెంట్లీ 8-9 నెలల కింద బాజాప్తా పేపర్ల ప్రతిదీ కూడా నేను ఎంఆర్ఓతో ఫోన్ చేసి మాట్లాడి పాస్బుక్లు అన్నీ చూపించిన తర్వాతనే కొనండి, కోట్ల కాడ ఏమైందో ఆర్డర్ కూడా ఉంది, ఇది వీళ్ళది భూమి, మీరు ఇలా ఎలాంటి ఇబ్బంది లేదు కొనొచ్చు అన్న తర్వాత నేను తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఎవరో మామూలు వ్యక్తులది కాదు, రిటైర్డ్ అయినటువంటి మన డిఐజీ ఎడ్ల గంగాధర్ గారిది, వాళ్ళ సోదరుడు మరియు నీలకంఠేశ్వర గారిది. వాళ్ళ ఫోర్ఫార్స్ వాళ్ళ తండ్రి అయినటువంటి సంజీవరావు పేరు మీద యాజ్ అండ్ టుడే ఇప్పటికి నేను మొత్తం టోటల్ మేము రికార్డ్ అంతా పరిశీలించిన తర్వాత 53-54 నుంచి 53-54 పాన్ కార్డుకి వెళ్ళి మీకు నేను ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇది ఆఫ్ ది రికార్డ్ మీరు చూసుకోవచ్చు. 53-54లో ఎవరి పేరు ఉందని చూసుకోవచ్చు మీరు. ఇది మొత్తం కూడా ఒరిజినల్ అంతేనా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నది. మన డిఐజీ గంగాధర్ వాళ్ళ నాన్న పేరు ఎడ్ల సంజీవరావు పేరు 53-54 పాన్ అండి. ఇది చూసుకోవచ్చు. 53-54 పాని ఇది అఫీషియల్గా కలెక్టరేట్కి వెళ్ళి తీసుకున్నటువంటి పాని. తర్వాత ప్రతి దగ్గర పానిస్ ఇప్పటి నుంచి కాదు, దాదాపు 30 ఏళ్ళ పానిస్ ఇవన్నీ కూడా, 1 కాదు 2 కాదు, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. సో మీరు 30 ఏళ్ళ నుంచి పహాని చూపిస్తూ ఉన్నారు అంటే స్టిల్ ఇప్పటి వరకు అది అప్ టు డేట్లోనే ఉందా మీ ల్యాండ్ అనేది, మీరు కొనుగోలు చేసిన ల్యాండ్? ఎస్ అప్ టు డేట్. ఈ రోజు వరకు ధరణిలో కడగలి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ పేరు వచ్చింది. వాళ్ళ పేరు మీద కూడా ఈవెన్ పాస్బుక్ల కాడికి వెళ్ళి చూసుకోండి, మేము 3rd రిజిస్ట్రేషన్ మాది. ఇగో నీలకంఠేశ్వర కంటే అంతకుముందు వాళ్ళది వాళ్ళ ఎడ్ల గంగాధర్ వాళ్ళది. ధరణిలో కూడా వాళ్ళ పేరు, ధరణిలో చూడండి మీరు చూడండి, ఎడ్ల గంగాధర్ వాళ్ళ పేరు ఉన్నది. తర్వాత వాళ్ళ కొడుకున్నటువంటి నీలకంఠేశ్వర్, ఈయన రిటైర్డ్ ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, జిల్లా అధికారి, రిటైర్డ్ నీలకంఠేశ్వర్ పేరు ఉన్నది. వీళ్ళ తర్వాత మేము కొన్నాం. మేము ఎప్పుడు కొనడం జరిగింది అంటే ఏ మంత్లో కొనడం జరిగింది అంటే ఈ ఇయర్లోనే కొన్నారా మీరు? ఎస్ ఈ ఇయర్లోనే కొన్నాము. దాదాపు 8-9 నెలలు అవుతుంది. 8-9 నెలలు అవుతుంది. నేను మరియు మా సోదరులు లలిత రాఘవేందర్ గారు, మా కజిన్ అవుతాడు, తాను మేము కలిసి తీసుకున్నాం. 19 గుంటల భూమి మేము తీసుకున్నాము. బాజాప్తా మా పేరు మీద కూడా పాస్బుక్లు గడిల శ్రీరాములు 19 గుంటలు ఇది మేము తీసుకున్నాము. 9-10 నెలలు అవుతుంది. పాస్బుక్లు వచ్చిన తర్వాత మొన్న బోరేద్దామని ఇంత గతంలో కూడా మాకు ఎవరైతే అమ్మినరో ఈ నీలకంఠేశ్వరు వాళ్ళు పంటను కూడా కోసుకున్నారు. పంట కోసుకున్న తర్వాత అప్పుడు ఏదో మా పంట ఎట్లా కోసుకున్నారని చెప్తే వీళ్ళు ఆల్రెడీ కోర్టులో ఇంజక్షన్ ఆట వీళ్ళకే ఉంది. ఇంత అన్ని పేపర్స్ ఇంత ఎవిడెన్స్ తోటి వీళ్ళంతా ఉండగా కూడా వీళ్ళు ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకోవాలా ప్రజలు. వీళ్ళు కావాలని చెప్పేసి రాజకీయంగా వీళ్ళను దెబ్బతీయాలని చెప్పేసి మొన్నటి వరకు
8 months కింద వరకు ఆ డిఐజీ వాళ్ళ పేరు మీద ఉంది, గంగాధర వాళ్ళ పేరు మీద ఉంది, నీల కటేశ్వర్ పేరు ఉంది. మరి అక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. ఇప్పటికో స్టిల్ మా పేరు మీద ఇది కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. యాజ్ అండ్ టుడే వరకు ఇది ఇంజక్షన్ ఆర్డర్. అలా వేరే వాళ్ళు పోవద్దని. అట్లాంటిది ఉండగా కూడా అతను పంటేసుకున్నా అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం. ఇగో వాళ్ళు కోర్టుకోయారు. వాళ్ళు నరసింహ అనే వ్యక్తి కోర్టుకోండి. కోర్టుకోతే కోర్టు వాళ్ళ కాపీని డిస్మిస్ చేసింది, వాళ్ళ కేసుని కొట్టేసింది. డిస్మిస్ ఆర్డర్ కాపీ అయిందా. ఇగో ఇది వాళ్ళ నుంచి మొత్తంగా ఇప్పటి వరకు యాజ్ అండ్ టుడే వరకు ఇది మనకే చెల్లుతుందని చెప్పేసి కోర్టు ఇచ్చినట్టు ఆర్డర్, కోర్టు జడ్జిమెంట్ కాపీ ఇది. సో ఇది ప్రతిదీ కూడా మీ దగ్గర ఒరిజినల్ కాపీ అనేది ఉంది. కాకపోతే వాంటెడ్లీ పర్సనలీ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి గల కారణం ఏంటంటారు? అంటే మీరు పొలిటికల్గా ఎదగడం, అదేవిధంగా మీరు ఒక స్పోర్ట్స్లో నిజామాబాద్లో గడిల రాములు అనే వ్యక్తి తెలియని వాళ్ళు లేరు. సో మిమ్మల్ని కావాలని కక్షపూరితంగానే డ్యామేజ్ చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళ వెనుక ఇంకెవరైనా ఉన్నారా ఇట్లాంటి దానిపైన? ఎస్, ఉండొచ్చు. ఉండి వాళ్ళు కొందరు వీళ్ళ మీద ఎట్లా బురద చల్లాలా, వీడు పైకి వస్తున్నాడు, వీడిని ఏ రకంగా వీడిని బ్లేమ్ చేయాలని చెప్పేసి కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, ఆ పార్టీలో కావచ్చు, ఇంకా వేరే పార్టీలో కావచ్చు, బీజేపీ పార్టీలో ఎవరైనా కావచ్చు, అందరూ మనకు మిత్రులు ఉంటారు అనుకోలేదు కదా. గవర్నమెంట్ సర్వే చేసిన టోజ్ మ్యాప్ కాడికి ఉందండి, సర్వే చేసినటువంటి సర్వే ఇచ్చిన మీ ల్యాండ్ అని. సార్ ఇప్పుడు ఎవరైతే ప్రత్యర్థి మా మీద దేవుని భూమి కబ్జా చేస్తుందని చెప్తున్నారో, అతని దేవుని భూమిలో ఏతుందో ఆ భూమి అతనే కట్టుకున్నటువంటిది ఫోటో. అయినా భూమిలో అక్కడ దేవుడి భూమిలో దేవుని ఫోటో గుడి కట్టుకుంటారు ప్లేసు. మా దాంట్లో పంట పండించుకోవడం అమ్ముకోవడం, కోట్ల ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా పంట పండించుకొని అమ్ముకుంటే 2 సార్లు నా పాత వాళ్ళు నాకైతే ఎవరైతే అమ్మినరో వాళ్ళు ఆ పంట వేసుకుంటే కూడా వీళ్ళే కోసుకున్నారట. కేసుకుంటే కూడా కేసు అయింది. వాళ్ళు పోయి వాళ్ళ ఇవంతా ఎవిడెన్స్ అంతా పోలీసు వరకు పెడితే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కోపంగా రావడం, వాళ్ళు వెళ్ళిపోవడం. ఇప్పుడు మేము ఇచ్చి కూడా 2 రోజులు అవుతుంది. పేపర్లు ఆ రోజు మేము ఎప్పుడైతే బోర్ పంపించినామో నెక్స్ట్ డేనే ప్రతి పేపర్, కోర్టు పేపర్ కాడికి వెళ్ళి ప్రతిది కూడా మేము ఎస్ఐ కాడికి ఇవ్వడం జరిగింది. ఎస్బీ ప్రతి పేపర్ ఇంత బాగుండగా మరి ఇట్లకి ఏం చేస్తున్నాయి సార్, వాంటలు చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకొక మాట ఏమంటున్నారంటే, ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అనేది వాళ్ళు గట్టిగా చెప్తా ఉన్నారు. అంటే మీకు పొలిటికల్ అండదండలు ఉన్నాయి, సో మీకు ఒక స్ట్రెంత్ ఉంది కాబట్టి ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారు అని అతను చెప్తా ఉన్నాడు. సో దాని గురించి అది చాలా తప్పండి. డబ్బుంటే ఏదంటే ఏమొచ్చు అంటే, నాకు ఇప్పుడు బైపాస్ రోడ్లో నేను ఇస్తా, ఒక 50 లక్షలు ఇస్తామని నాకు పొలం 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ ఇవ్వమండి, ఇస్తారా? డబ్బుంటే అయిపోతుంది అట్లా. అంతా వాళ్ళకి కావాలని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎదుటి వాళ్ళను, ఇప్పుడు రాఘవేంద్ర అన్నాడు, ఆకుల రాఘవేంద్ర, లలిత, వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేయాలా, గడిలో అమ్మన్నాడు ఎట్లా బ్లేమ్ చేయాలా, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళు ఎట్లా బ్లేమ్ చేయాలని చెప్పేసి పథకం ప్రకారమే కొందరు దీన్ని వెనుక ఉండి చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. నేను దీని ప్రతి పేపర్ కూడా నేను ఎంఆర్ పంపడం జరిగింది, పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకున్నటువంటి మా ఎమ్మెల్యే గారు భూపతి గారికి కూడా ఇవన్నీ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇంత మంచి పేపర్స్ ఉన్నాయని కూడా తను చెప్పాడు కూడా నాకు స్వయంగా, నీ పేపర్లు అన్నీ నేను ఎంఆర్ఓకి రాస్తాను, వాళ్ళు ఇట్లెందుకు చేస్తున్నాను, ఖచ్చితంగా నేను వాళ్ళ మీద ఇప్పుడు నాకైతే ఇవైతే పేపర్లో పెట్టినరో వాళ్ళు ఈ టీవీలలో ఇచ్చుకుంటా నేను ఖచ్చితంగా వీళ్ళ మీద పర్మిషన్ దావేయడానికి ఈరోజే ఆల్రెడీ అడ్వకేట్తో మాట్లాడినా, ఇవన్నీ ఎవిడెన్స్ పేపర్స్ అని తీసుకుందాం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చేస్తున్నాను, వాళ్ళకి కేసు కూడా ఇస్తున్నాను. సో వాళ్ళు అనేది ఏంటంటే, పొలిటికల్ ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలతోనే ఇదంతా కూడా మీరు చేస్తున్నారు అనేది చెప్తా ఉన్నారు. కాకపోతే మీ గురించి ఒకసారి ఎంక్వైరీ చేస్తే అక్కడక్కడ మీరు అంటే మీ సొంత భూములు ఏవైతే ఉన్నాయో గ్రామాలల్లో అక్కడక్కడ కూడా మీరు విరాళంగా ఇచ్చినారు, అంటే ఆ గ్రామం మంచి కోసం మీరు ఇచ్చినారు అని చెప్పేసి కూడా మాకు తెలిసింది. అంటే దీని గురించి అంటే మీరు ఎక్కడెక్కడ ఏం చేశారు అనేది కూడా ఖచ్చితంగా తెలియాలి. అంటే ఇప్పుడు దాని ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది, అసలు మీరు కబ్జా చేసినారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఆ ల్యాండ్కి సంబంధించి ఎంత ఉంటుంది అసలు దాని వాల్యుయేషన్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేందంటే, కబ్జా చేసే అవసరం నాకు ఏమాత్రం లేదు. ఎందుకంటే నాకున్నట్టు భూమి నాకు సరిపోతుంది. నాకున్న భూమినే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా గ్రామం పక్కన హుస్సేనగర్ గ్రామం ఉంటుంది, సిరికొండ మండలంలో. హుస్సేనగర్ గ్రామాన్ని మీదికి నా సొంత భూమి, నా పట్టా భూమి, నేను కొన్నటువంటి భూమిని వాళ్ళకు ఊరికి 2 ఎకరాలు రీసెంట్ చేసి ఇచ్చిన, 3 ఎకరాలు రాసిచ్చిన, 2 ఎకరాలు రీసెంట్ చేసి ఇచ్చిన వాళ్ళకు. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మీకు నంబర్ కూడా ఇచ్చిన, సర్పంచ్ గారిది ఊరళ్ళది, మీరు మాట్లాడారు కూడా. ఎస్, నేను భూమి ఇచ్చినోని, నేను లాక్కుంటాను కాదు. అదే కాకుండా నేను దేవుని అంటే నేను చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న ఇప్పుడు వాళ్ళ ఆదేశాలు అనుకోండి, ఇంకేమని అనుకోండి, భక్తి భావన ఉన్నటువంటి వ్యక్తిని.
ఎక్కడ రోడ్ పంట వెళ్తూ ఉంటే గుడి ఉంటే దండం పెట్టుకున్న వ్యక్తిని. గుళ్ళ గోపురాలకు నాకు తోచిన కాడికి ఎంతో సాయం నేను ఇస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళి భీమగల్ మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహ స్వామి వెళ్ళండి. లక్ష్మణ స్వామికి గుడికి నేను ఏం చేసినా వాళ్ళు చెప్తారు. నేను చెప్పే అవసరం లేదు. నేను ఎట్లా డొనేషన్ చేసినా చెప్తారు. ఇక్కడ మీ కళ్ళ ముందరిని ఇక్కడనే మన ఎన్జిఓస్ కాలనీలో మన గణపతి టెంపుల్ ఉంటుంది. అడగండి అక్కడ ఆర్చ్ ఎవరు కట్టించారు, మరి స్వామివారికి ఆ వెండి ఆభరణాలు ఎవరు వేయించారు, వెళ్ళి టెంపుల్ వాళ్ళని అడగండి, కమిటీని అడగండి, చెప్తారు వాళ్ళు. నీలకంఠేశ్వర గుడిలో పోయి రాజగోపురంలో వెళ్ళి చూడండి, మహారాజశ్రీ గడిల శ్రీరామ అని ఉంటుంది. మేము ఎన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటాము. గుళ్ళకు నేను ఇచ్చేది పోయి గుడి భూమిని నేను లాక్కోవడం ఏంటండి విడ్డూరం కాకపోతే? అవునా కదా? నాకు 19 గుంటలు నాకు లెక్కనే కాదు. నేను ఊరి మీదకి 3 ఎకరాల దానం ఇచ్చినోని నేను 19 గుంటలు తీసుకుంటున్నా. ఇది నమ్మసక్యమా? ఎగ్జాక్ట్లీ. మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం కూడా అదే. అంటే వాళ్ళ వర్షన్ తీసుకున్నాం, కాకపోతే మీ సైడ్ నుంచి మీ వర్షన్ ఏంటి అని చెప్పేసి 2 సైడ్ ఆలోచిస్తేనే ఇదొక న్యాయంగా ఉంటుంది అని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇదంతా కూడా చూస్తే పర్సనల్గా దాడులు అయితే చేస్తూ ఉన్నారు, అంటే పర్సనల్గా ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఎవరైతే అంటే మీరు కబ్జా చేశారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ దాని తర్వాత వాళ్ళ పొలంలోకి వచ్చేసి అర్ధరాత్రి అంటే దాదాపు 7 నుంచి 10 గంటల సమయంలో బోర్వెల్ తీసుకొచ్చి బోర్ వేసినారు. వేసిన తర్వాత మేము నెక్స్ట్ డేనే రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి అక్కడ మేము కంప్లైంట్ అయితే చేసినాము మీ పైన ఇంకొకరి పైన అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఏమైనా కాల్ వచ్చిందా, లేకపోతే మీరు వాళ్ళపైన ఏమైనా రిటర్న్ కంప్లైంట్ ఏమైనా చేశారా? నేను రిటర్న్ కంప్లైంట్ చేసిన బాజాప్తే పేపర్లన్నీ పెట్టి కూడా ఇది మా భూమి మేము వేస్తున్నామని చెప్పేసి మీరు రిటర్న్ కంప్లైంట్ కూడా చేయడం. ఎస్ఐ గారు కూడా దాన్ని స్పందించమంటే వాళ్ళ పేపర్లు కూడా ఏమని చెప్పడం జరిగింది. మళ్ళీ నేను అడిగితే వాళ్ళు ఇంకా రావట్లేదని చెప్పిండు. నేను ఆయన మీద కంప్లైంట్ కూడా చేసాను. నేను కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. నేను ఎక్కడ పోయి నాకు చెప్తాను కబ్జా చేసే ఒక్క పైసా మందం నాకు లేదండి. గతంలో కూడా ఇట్టనే కూడా వచ్చేసి అట్లా బెదిరించని చెప్పారు. అప్పుడు కూడా ఇదే సేమ్ ఫాల్స్ కేసు అని చెప్పేసి నా మీద కేసు పెట్టిన తర్వాత జడ్జి మేడం అసలు ఆ పోలీసు మేడం ఏమైనా పొలిటికల్ ఉంటే మీరు బయట చూసుకోవాలా, ఇక్కడ తీసుకొస్తారని చెప్పి ఆ పేపర్లన్నీ దాని మీద వేయడం జరిగింది. మళ్ళీ మా అంతంలో ఏదో మా బిల్డింగ్ మీరు చేసిరు ఒలింపిక్ బిల్డింగ్ ఇట్లా నాకు అవసరం లేదండి. నాకు అవసరం అవన్నీ దేవుడు ఇచ్చిన కాడికి నాకు సఫిషియెంట్. నేను బతికంతా నాకు హ్యాపీగా బతాను, నా భార్య పిల్లని హ్యాపీగా బతికంతా నాకు ఉన్నది. ఎవరి దగ్గర నాకు చేసే అవసరం లేదు, ఎవరికి గుంజుకునే నాకు అంతకన్నా అవసరం లేదు. నేనే 10 మందికి నేను నా ల్యాండ్ను ఒక గ్రామానికి 3 ఎకరాలు ఇప్పుడు దాదాపు దాని వాల్యూ 1 కోటి పైన ఉంటుంది, 1.5 ఉంటుంది. మీరు పర్సనల్ ఎంక్వైరీ చేయండి, నేను చెప్తున్నాను కదా, పర్సనల్ ఎంక్వైరీ చేయండి. నేను ఆ ఊరి మీదకి దానం ఇచ్చి రీసెంట్ చేయించిన సబ్షన్ కావాలంటే ఇచ్చిన, నేను ఆ ఊరి మీదకి బర్రెలు పండుకున్న జాగాలంటే ఇచ్చాను నేను. సో లైవ్లో మేము ఆ విలేజ్ ఏదైతే హుషేన్ నగర్ అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు, అక్కడ వాళ్ళ నంబర్ ఒకసారి చెప్పండి, ఒకసారి మేము మాట్లాడే చూద్దాం, ఒకసారి లైవ్లో చూద్దాం. వాళ్ళు నా మొబైల్ నుంచి నేను కాల్ చేస్తున్నా, అన్ఐడెంటిఫైడ్ నంబర్ ఇది యాక్చువల్లీ. సో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. హుస్సేన్ నగర్కి సంబంధించిన ఒక గ్రామానికైతే దాదాపు 3 ఎకరాల భూమినైతే అంటే సొంత భూమినైతే తను విరాళంగా ఇచ్చిరు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి వారితో మాట్లాడదాము. హలో సార్ నమస్తే అండి. వీఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ నిజామాబాద్ అండి. సో గడిల రాములు గారి పైన ఒక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి, భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాకపోతే మీ గ్రామానికి ఏమైనా మీరు ఆ గడిల రాములు అనే క్యాండిడేట్ ఏమైనా విరాళంగా భూమిని ఏమైనా ఇవ్వడం జరిగిందా? 3 ఎకరాల భూమి ఇచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఎంత రిజిస్ట్రేషన్ చేశారు? 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిండు. ఓకే, ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఏదైనా కట్టడం నిర్మించినప్పుడు దానికి గవర్నమెంట్ ప్రాపర్టీగా చేసిస్తా అని చెప్పిండు. ఓకే, సో వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే పర్సనలీ అంటే మీకు ఆయనకున్న సంబంధం ఏంటి, అసలు ఎట్లా ఉంటుండే? అంటే గడిల రాములు అనే క్యాండిడేట్ ఎలా ఉంటారు అసలు యాక్చువల్లీ? గడిల రాములు మా పక్క విలేజ్ గడుకొని వస్తుంది. ఓకే, మాకు బాగా సీనియర్ చిన్న పిల్లలు మేము. ఓకే, మా విలేజ్ అప్పుడు మా ల్యాండ్ తీసుకున్నప్పుడు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు, విలేజ్ మీకు ఇస్తా అని చెప్పిండు. అన్నమాట ప్రకారం మాకు 3 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి అంటే ఇట్లాంటి క్యాండిడేట్ పైన ఇట్లాంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి, మరి తప్పుడు ఆరోపణలు అని చెప్పుకోవచ్చా మరి? ఇది తప్పకుండా తప్పుడు ఆరోపణలు. వ్యక్తిగతంగా అతను ఎదగడం చూసి కూడా కొందరు కల్పితాలు కూడా చేసిండొచ్చు. ఓకే, ఇంకా ఏదైనా వ్యక్తిగత భావం దూరం చేసిన కూడా ఏమన్నా చెప్పచ్చు అట్లా. ఓకే, అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి బయటపడతా ఉన్నాయి, అంటే సోషల్ మీడియాలో ఇట్లాంటి వార్తలు అనేటివి బయటపడతా ఉన్నాయి. ఒకవేళ ఇట్లాంటి న్యూస్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందండి? అంటే పర్సనల్గా ఇమేజ్ డ్యామేజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారా వీళ్ళు? తప్పకుండా కొందరు ఎదుగుదలని చూసి ఇమేజ్ డ్యామేజ్ చేయాలా, గడిల రామన్న అసలు ఇక్కడ లోకల్ అతని పేరు వినిపించకుండా చేయాలా అని చెప్పేసి వ్యక్తిగతంగా ఆలోచించుకొని ఇటువంటి చేస్తున్నారు అంతే. ఓకే,
రైట్, థ్యాంక్ యూ అండి. సో ఇది అంటే ఈ క్లారిటీ ఎందుకు నేను కాల్ చేసినానంటే అన్ఐడెంటిఫై నంబర్, ఇది యాక్చువల్లీ అన్నోన్ నంబర్ అని చెప్పుకోవాలా. హుస్సేన్ నగర్కి సంబంధించిన సర్పంచ్ తిను ఒక ఎక్స్ సర్పంచ్ గడిల రాములు అనే క్యాండిడేట్ ఏదైతే ఆ గ్రామానికి 3 ఎకరాలనైతే వాళ్ళు విరాళంగా అయితే ఇవ్వడం జరిగింది. గ్రామస్తుల బాగోగుల గురించి అయితే చాలా వరకు కూడా నేను ఆలోచించే క్యాండిడేట్ని, అది కూడా ఒక దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని నేను అసలు అట్లాంటి థాటే లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఇదంతా కూడా కక్షపూరితంగానే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి గడిల రామన్న గారు చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మాజీ డిఐజీగా చెప్తా ఉన్నారు, అతన్ని కూడా బ్లేమ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే వాంటెడ్లీ తన్ని కూడా దీంట్లో ఇరికించాలని చెప్పేసి ఏమైనా ట్రై చేస్తూ ఉన్నారా? వాంటెడ్లీ మనం బ్లేమ్ చేయడం తప్ప దాదాపు 8-10 ఏళ్ళ నుంచి వాళ్ళ పేరు ఉన్నది, వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఎలాంటి ఎలిగేషన్ లేదే. ఇప్పుడు ఏమైతే మేము ఎప్పుడైతే తీసుకున్న తర్వాత వాంటెడ్లీ పొలిటికల్గా వీళ్ళని డ్యామేజ్ చేయాలా, వీళ్ళ క్యాస్ట్లో వీళ్ళని డ్యామేజ్ చేయాలా అని చెప్పేసి నా పైన మరియు ఆకుల రాఘవేంద్ర పైన ఇట్లాంటి ఆరోపణలు చేయడం, ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. వీళ్ళపైన ఖచ్చితంగా చట్టరీత్యా మేము చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము, మేము కంప్లైంట్ కూడా వేస్తాము. వీళ్ళ పరునష్టం దావా కూడా నేను వేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి అంటే నిజామాబాద్ జిల్లాలో ఇదొక హాట్ టాపిక్గా మారింది. గడిల రాములు అనే క్యాండిడేట్ చాలా వరకు కూడా చాలా మందికి సుపరిచితుడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే అట్లాంటి క్యాండిడేట్ పైన అయితే ఇట్లాంటి న్యూసెస్ వైరల్ కావడం అనేది చాలా వరకు కూడా బాధాకరం అని చెప్తా ఉన్నారు. ఇతని గురించి మాట్లాడుకుంటే దాదాపు ఎక్కడ చూసినా కూడా టెంపుల్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా పేదలకు సంబంధించిన వాళ్ళకు కూడా చాలా వరకు కూడా హెల్ప్ అయితే చేసినారు. కరోనా కష్టకాలంలో మన గతంలో కూడా నిజామాబాద్ సిగ్మా హాస్పిటల్ అధినేతగా మనం చెప్పుకోవాలా. సో ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఒక సంకల్పంతోనైతే రావడం జరిగింది. కాకపోతే ఈ టైంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి బయటపడడం అనేది చాలా కూడా బాధాకరం అనిపిస్తుంది. ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దుష్ప్రచారాలు ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా పరువు నష్టం దావా కింద మేము కేసు అయితే నమోదు చేశాము అని చెప్పేసి గడిల రాములు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.